పక్కా పథకం ప్రకారమే తన పీఏ చంద్రనాథ్ను చంపారని బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి మండిపడ్డారు. టీఎంసీ 15 ఏళ్ల ఆటవిక పాలనకు ఇది నిదర్శనమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో రాష్ట్రాన్ని ప్రక్షాళన చేస్తా ఉన్నారు. హత్య వెనుక మమత మేనల్లుడి హస్తం ఉందని సువేందు ఆరోపించారు. సువేందు అధికారి పీఏ హత్యను టీఎంసీ ఖండించింది. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని చెప్పింది. దోషులెవరైనా కఠినంగా శిక్షించాలని కోడ్ అమల్లో ఉండగా హింసాత్మక ఘటనలు దురదృష్టకరమని తెలిపింది. చంద్రనాథ్ హత్యపై సిబిఐ విచారణ జరగాలని టీఎంసీ కోరింది. కేంద్ర ప్రభుత్వానికి మమతా బెనర్జీ సవాల్ చేశారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నారు. కావాలంటే రాష్ట్రపతి పాలన విధించుకోవాలని చెప్పారు. బీజేపీ సీఎం ప్రమాణ స్వీకారం నాడు మే 9న బ్లాక్ డేగా పాటిస్తామని మమత తెలిపారు. ఇవాల్టితో బెంగాల్ అసెంబ్లీ కాలపరిమితి ముగియనుంది. కాలపరిమితి ముగిస్తే టీఎంసీ ప్రభుత్వం రద్దు కానుంది. మమత సీఎం పదవికి రాజీనామా చేయకపోయినా ప్రభుత్వం రద్దయిపోయినట్టుగా గవర్నర్ గుర్తించనున్నారు. ఇవాళ బెంగాల్కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెళ్లనున్నారు. బెంగాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. బెంగాల్లో శాసనసభాపక్ష నేత ఎన్నిక కోసం అమిత్ షాను కేంద్ర పరిశీలకుడిగా అధిష్టానం నియమించింది. తమిళనాట ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఉనికి కోసం ద్రవిడ పార్టీ లేకమయ్యే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 59 స్థానాలు గెలిచిన డీఎంకే పార్టీ 47 స్థానాలు దక్కించుకున్న అన్నాడీఎంకేతో కలిసి సర్కార్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ రెండు పార్టీలకు 120 మంది ఎమ్మెల్యేల బలం ఉండడంతో ఇతర పార్టీల మద్దతు లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని ఊహాగానాలు వస్తున్నాయి. తమిళనాడు ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన టీవీకే పార్టీకి కాంగ్రెస్ మద్దతుపై డీఎంకే ఆగ్రహం వ్యక్తం చేసింది. కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ కు ఎన్నో విధాలుగా అండగా ఉన్నామని, తాము కష్టంలో ఉన్నప్పుడు విడిచి వెళ్లడంపై మండిపడుతోంది. కాంగ్రెస్ మాత్రం ఇది వెన్నుపోటు కాదని స్పష్టం చేసింది. భావ సారూప్యత కలిగిన పార్టీలతో పొత్తు ఉంటే తప్పేంటని ప్రశ్నిస్తోంది. తమిళనాట రాజకీయం క్షణక్షణానికి మారుతోంది. విజయ్ ఇవాల్టి ప్రమాణ స్వీకారం రద్దయింది. కాంగ్రెస్ మినహా ఇప్పటి వరకు ఏ పార్టీ టీవీకేకు మద్దతు ఇవ్వలేదు. టీవీకేకు సపోర్ట్ ఇచ్చేది లేదని అన్నాడీఎంకే నేత మునుస్వామి అన్నారు. మద్దతు అంశంపై పార్టీలో విభేదాలు లేవు అన్నారు. లోక్ భవన్ లో విజయ్ కు షాక్ తగిలింది. 118 సభ్యుల లిస్ట్ ఇవ్వాలని గవర్నర్ అడిగారు. బలం నిరూపణకు విజయ్ 2 వారాల గడువు కోరారు. కాంగ్రెస్ మద్దతుతో టీవీకే బలం ప్రస్తుతం 112కు చేరింది. 6 ఎమ్మెల్యేల మద్దతు కోసం టీవీకే విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రిసార్ట్లో ఉండాలని ఎమ్మెల్యేలకు టీవీకే అధిష్టానం ఆదేశించింది. టీవీకే విజయం సాధించిన మ్యాజిక్ ఫిగర్కి ఇంకా 6 సీట్ల దూరంలోనే ఉంది. ప్రస్తుతానికి లోక్ భవన్లో గవర్నర్తో విజయ్ భేటీ అయిన తర్వాత ట్విస్టుల మీద ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి. టీవీకేతో పొత్తు కోసం తహతహలాడిన అన్నాడీఎంకే మాట మార్చింది. టీవీకేకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని ఆ పార్టీలోని కీలక నేత మునుస్వామి ప్రకటించడంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. మరోవైపు లెఫ్ట్ పార్టీలు, ముస్లిం లీగ్ పార్టీ కూడా టీవీకేకు మద్దతు ఇవ్వము అని తేల్చేశాయి. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ప్రభుత్వ ఏర్పాటులో తమకు మద్దతు ఇవ్వాలని కోరుతూ వీసీకే, సిపిఎం, సిపిఐలకు టీవీకే అధినేత విజయ్ లాంఛనంగా లేఖ రాశారు. దీనిపై ఇవాళ పార్టీలో మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని వీసీకే తెలిపింది. అటు లెఫ్ట్ పార్టీలు 1-2 రోజుల్లో ఎగ్జిక్యూటివ్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించాయి. కేరళలో ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఉదయం 10:30 కేరళ కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం కానుంది. కేరళ పరిశీలకులుగా అజయ్ మాకెన్, ముకుల్ వాసనిక్ అధిష్టానం నియమించింది. ఖర్గేను అజయ్ మాకెన్, ముకుల్ వాసనిక్ కలిశారు. ఇవాళ యూడీఎఫ్ భాగస్వామ్య పక్షాలతోటి ఏఐసీసీ చర్చలు జరపనుంది. సీఎం రేసులో వీడి సతీశన్, రమేష్ చెన్నితల, కేసీ వేణుగోపాల్ సైతం ఉన్నారు. బీహార్లో ఇవాళ మంత్రివర్గ విస్తరణ జరగనుంది. గాంధీ మైదానంలో పెద్ద ఎత్తున ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. మంత్రివర్గ విస్తరణలో 27 మందికి చోటు కల్పించనున్నారు. జేడీయూ నుంచి 12 మందికి మంత్రి పదవులు దక్కనున్నాయి. బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తనయుడు నిశాంత్ కుమార్ మంత్రివర్గంలో చేరే అవకాశం ఉంది. విశాఖ పార్లమెంటు నియోజకవర్గ నేతలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. 3 నెలలుగా 28 జిల్లాల ప్రజా ప్రతినిధులతోటి సీఎం సమీక్షించారు. అధికారులు ఎమ్మెల్యేల పనితీరుపై రిపోర్టులు ఇచ్చారు. ఎమ్మెల్యేల ప్రవర్తన, అందుబాటులో ఉండడము, సమస్యల పరిష్కారం ఆధారంగా చంద్రబాబు నివేదికలు అందించారు. పంటల కొనుగోళ్లపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ధాన్యం, అరటి, పొగాకు, ఆయిల్ పాంపై చర్చించారు. మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా ధర దక్కేలా చూడాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ట్రేసబిలిటీ, సర్టిఫికేషన్ విధానం ద్వారా పంటలకు మెరుగైన ధర లభించే అవకాశం ఉందన్నారు.
నాణ్యమైన దిగుబడులకు కృషి చేయాలన్నారు. ప్రకృతి సేద్యం ద్వారా పంటలు పండించాలన్నారు. ప్రభుత్వ సొమ్మును ప్రభుత్వాదేశాలతో ప్రభుత్వ పనులకు వాడుకుంటే తప్పేలా అవుతుందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. బ్లాక్మెయిల్ చేస్తాం, అధికారులను బెదిరిస్తాం అంటే ఊరుకునేది లేదని మాజీ మంత్రి పేర్ని నానిపై మండిపడ్డారు. మచిలీపట్నం అభివృద్ధి చూసి ఓర్వలేక పేర్ని నాని నీచ వ్యాఖ్యలు చేస్తున్నారని రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కీలక నేతలతో ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలన్నారు. 175 అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు ఎస్ఐఆర్ పై మరింత అవగాహన పెంచుకోవాలన్నారు. ఇటీవలే ఎన్నికలు జరిగిన బెంగాల్, తమిళనాడులో 90 లక్షల చొప్పున ఓట్లు తొలగించారన్నారు. వైసీపీ సానుభూతి ఓట్లపై చంద్రబాబు దృష్టి పెట్టారని, సానుభూతి ఓట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,575 సెంటర్లలో ధాన్యం కొనుగోలు జరుగుతోంది అన్నారు. 2,63,000 టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. 64 లక్షల మెట్రిక్ టన్నుల మిల్లింగ్ కెపాసిటీ అందుబాటులో ఉందని వివరించారు. ధాన్యం విషయంలో కేటీఆర్ అవగాహనారహితంగా మాట్లాడుతున్నారని అన్నారు. అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా ఉద్యోగాలు ఇస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సంవత్సరం ధాన్యం, మొక్కజొన్న అధికంగా పండిందన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొంటుందని చెప్పారు. ప్రతిపక్ష నేతలు విషం నింపుకొని మాట్లాడుతున్నారన్నారు. 10 ఏళ్ల పాలనలో 60,000 ఇళ్లు మాత్రమే పూర్తి చేశారన్నారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లిచ్చి తీరుతామని పొంగులేటి క్లారిటీ ఇచ్చారు. కేటీఆర్కు అధికార దాహం తప్ప రైతులపై ప్రేమ లేదని మంత్రి సీతక్క అన్నారు. కేటీఆర్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిది అని చెప్పారు. కవిత ఆరోపణలకు సమాధానం చెప్పలేక కాంగ్రెస్పై అక్కసు వెళ్లగక్కుతున్నారని విమర్శించారు. మేడారం విషయంలో తప్పుడు కూతలు పోస్తున్నారని, అబద్ధాలు ప్రచారం చేస్తే మీ స్థాయి తగ్గుతుంది అన్నారు. రాహుల్ని కేటీఆర్ తిట్టడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అన్ని ఎన్నికల్లో ఓడిపోతూ నిరాశలో ఉన్నారని చెప్పారు. కేటీఆర్ భాషను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 10 ఏళ్లలో రైతుల ఆత్మహత్యలకు మీరే కారణమని విమర్శించారు. అసెంబ్లీలో చర్చ పెడితే తప్పించుకుపోయారని మండిపడ్డారు. రైతులపై లాఠీచార్జ్ చేయించారని, జైళ్లలో వేశారని గుర్తు చేశారు. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని నిప్పులు చెరిగారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ఇందిరా మహిళా శక్తి చీరలను ఆవిష్కరించి మాట్లాడారు. చేనేత రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. 7 జిల్లాల్లో వస్త్ర పరిశ్రమ కోసం 1 కోటి చీరల ఆర్డర్ను అందజేశారు. ఈ నిర్ణయంతో వేల మంది నేతన్నలకు ఉపాధి భరోసా దొరకనుంది. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి నాగర్ కర్నూలు వ్యవసాయ మార్కెట్ను సందర్శించారు. రైతులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోళ్ల తీరుపై ఆరా తీశారు. మొక్కజొన్న కొనుగోళ్లలో జాప్యం చేస్తున్న అధికారులపై సీరియస్ అయ్యారు. ఇవాళ సాయంత్రంలోగా గన్నీ బ్యాగ్లు, హమాలీల కొరత లేకుండా చూస్తామని రైతులకు హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 16న పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ నరసన్నపేటలోని ప్రధాన కూడళ్లలో జరుగుతోన్న పారిశుద్ధ్య పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. షాపుల ముందు చెత్త వేయకూడదని, రోడ్లపైకి నిర్మాణ సామాగ్రి, ఇసుక రాకుండా జాగ్రత్త పడాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాలు తప్పవని హెచ్చరిస్తూనే పట్టణ పారిశుభ్రతలో వ్యాపారులు భాగస్వాములు కావాలని కోరారు. ఈ నెల 13 నుంచి తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు 3,97,000 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వీరిలో పరీక్షలో ఫెయిల్ అయిన వారు ఉన్నారు. ఈ నెల 21 వరకు జరిగే పరీక్షల కోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. హైదరాబాద్లో రౌడీ షీటర్లకు పోలీసులు మరోసారి సామూహిక డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. 3 ఆసుపత్రుల్లో 200 మందికి పైగా టెస్టులు చేశారు. గత నెలలో 187 మంది రౌడీలకు డ్రగ్స్, గంజాయి పరీక్షలు చేశారు. ఆ టెస్టుల్లో దాదాపు అందరికీ పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. రెండో దశలో 128 మందిలో 11 మందికి గంజాయి పాజిటివ్ వచ్చింది. వచ్చిన రిపోర్ట్ ఆధారంగా కౌన్సిలింగ్లు, వార్నింగ్లు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ ఉప్పల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్ ప్రాంతంలో రంగారెడ్డి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం తనిఖీలు నిర్వహించింది. ఈ దాడుల్లో గంజాయి అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. రామంతపూర్లోని వేరువేరు ప్రాంతాల్లో చేపట్టిన 2 ఆపరేషన్లలో మొత్తం 3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 2 నిందితులను అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి 2.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు.
ప్రపంచంలో అభివృద్ధి ఆవిష్కరణలకు కేంద్రంగా భారత్ నిలుస్తోందని వియత్నాం అధ్యక్షుడు టో లామ్ కొనియాడారు. భారత్ అద్భుతమైన ప్రగతి సాధిస్తోందని ప్రశంసించారు. ప్రధాని మోదీతో జరిపిన చర్చలు విజయవంతమయ్యాయని ప్రకటించారు. డిజిటల్ టెక్నాలజీ, అరుదైన ఖనిజాలు, వైద్య ఉత్పత్తుల నియంత్రణ, ప్రభుత్వ రంగం, ఆడిట్, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ, సంస్కృతి, పర్యాటకం సహా అనేక రంగాల మధ్య భారత్ వియత్నాం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. భారత్ వియత్నాం దేశాధినేతల సమక్షంలో రెండు దేశాలు ఈ ఒప్పందాలు మార్చుకున్నాయి. ఎన్నికలు సజావుగా నిర్వహించుంటే బీజేపీ 140 స్థానాలు కూడా గెలవదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. లోక్సభలో బీజేపీకున్న 240 మంది ఎంపీల్లో ప్రతి 6 ఎంపీ ఓటు చోరీ ద్వారా గెలిచిన వారేనని ఎక్స్ వేదికగా తెలిపారు. ఓటు చోరీ ద్వారా కొన్నిసార్లు స్థానాలు చోరీ చేస్తే కొన్నిసార్లు ఏకంగా ప్రభుత్వాల చోరీ జరిగిందని ఎక్స్లో రాహుల్ పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ ఫలితం ఇచ్చేదేమో కానీ యుద్ధాలు పరిష్కారాలు తేవాలని, కష్టాలు మాత్రమేనని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫారూక్ అబ్దుల్లా అన్నారు. యుక్రెయిన్ మధ్య ఆసియాలో జరుగుతున్న విధ్వంసాన్ని చూడాలని సూచించారు. యుద్ధానికి ప్రపంచం సిద్ధంగా లేదని ఫారూక్ అబ్దుల్లా తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు రానుండడంతో పంజాబ్లో శాంతిని బీజేపీ భగ్నం చేస్తోందని సీఎం భగవంత్ మాన్ విమర్శించారు. పంజాబ్ ప్రభుత్వం తెచ్చిన దైవతోషణ చట్టం బీజేపీకి కలవరం కలిగిస్తోందన్నారు. సమాజాన్ని వేరు చేసే చరిత్ర బీజేపీకి ఉందని మాన్ తెలిపారు. స్టేడియం పెద్దగా ఉందనే కారణంతో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ వేదికను బెంగళూరు నుంచి అహ్మదాబాద్ మార్చారని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. దీనికి ఎమ్మెల్యేలకు టికెట్లకు సంబంధం లేదని స్పష్టం చేశారు. మే 31న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ను అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంకు మార్చుతున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. బెంగాల్ ఎన్నికల ఫలితాలపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కోరారు. కోర్టు కార్యకలాపాలు లైవ్ లో చూపుతున్నప్పుడు ఓట్ల లెక్కింపు ఎందుకు చూపకూడదని ప్రశ్నించారు. కౌంటింగ్ కేంద్రాల సీసీటీవీ ఫుటేజ్ ప్రజలకు అందుబాటులో ఉంచాలని అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. సుమంత్ ప్రభాస్ హీరోగా సుభాష్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న గోదావరి గట్టుపైన సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. నిధి ప్రదీప్ ఇందులో కథానాయికగా నటించారు. సీనియర్ నటుడు జగపతి బాబు కీలక పాత్రలో నటించారు. రేపు విడుదల కానున్న ఈ చిత్రానికి ముందు రోజే ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు. నందు, అవికా గౌర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సైకలాజికల్ రొమాంటిక్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ సినిమా ట్రైలర్ విడుదలైంది. ప్రణవ స్వరూప్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రేమలోని చీకటి కోణం ప్రధానంగా చూపించనున్నట్లు మేకర్స్ తెలిపారు. టాక్సిక్ రిలేషన్షిప్స్ చుట్టూ కథ నడుస్తుంది. ఈ సినిమా మే 22న థియేటర్లలో విడుదల కానుంది. మొదట బ్యాటర్ల మెరుపులు, తర్వాత బౌలర్ల కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సొంత వేదికపై సన్ రైజర్స్ హైదరాబాద్ దుమ్ము రేపింది. పంజాబ్ కింగ్స్ ను మట్టి కరిపించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. ఇరు జట్ల మధ్య ఉప్పల్లో పూర్తి ఏకపక్షంగా సాగిన పోరులో సన్ రైజర్స్ ప్రత్యర్థిని 33 పరుగుల తేడాతో చిత్తు చేసింది. మొదట హెన్రిచ్ క్లాసన్, ఇషాన్ కిషన్ అర్ధ సెంచరీలతో విరుచుకుపడ్డంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 పరుగులు సాధించింది. ఛేదనలో కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 202కే పరిమితమైంది. కూపర్ కనోలీ సెంచరీ బాదిన తన జట్టును గెలిపించుకోలేకపోయాడు.